కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పాడు ముఖ్యమంత్రి. ఇక రాజకీయ ప్రేరేపిత ఉచ్చులో పడొద్దు. ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. చర్చలతోనే సమస్యల పరిష్కారం. ఎంప్లాయీస్ కు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తాం. ప్రతి నెల అప్పులకి 6,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. సర్వశిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కు నో ఛాన్స్. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ముఖ్యమంత్రి వెల్లడించినట్టుగా వార్త వస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు మనం వాస్తవానికి వరంగల్ లో అక్కడిక్కడ ముఖ్యమంత్రి గారు చాలా మంది నాయకులు పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. ఏమని సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆయన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది. హామీ ఇచ్చారు, రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఇచ్చేటువంటి ఫండ్స్ 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ వాటా వాళ్ళ భాగంలో ఉంది కాబట్టి దీన్ని చేయలేమని చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే వీళ్ళకు రావాల్సినటువంటి జీతభత్యాలు సకాలంలో ఇస్తూ వాళ్ళ పనిని ఆ తర్వాత వాళ్ళ పనిని ప్లస్ వాళ్ళకు మెటర్నిటీ లీవ్లు ఆ తర్వాత ఇతర అలవెన్స్లన్నీ పెంచాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా నాకు తెలిసింది. సో నాకు అది మాట్లాడేటువంటి అవకాశం రాలేదు ముఖ్యమంత్రి గారితో. సో ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు సర్వశిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది మన పైన ఆశలు పెట్టుకొని 25 రోజుల నుంచి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు. నాకు